రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం వరుసగా 7 మరియు 245 అయితే వాటి యొక్క ఉత్పత్తి అంటే ప్రొడక్ట్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడే చెప్పాను కదా నేను, ఫార్ములా ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కనుక్కోవాలి. మనకి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? ఎల్సిఎం ఏమో 245, హెచ్సిఎఫ్ ఏమో 7. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మీరు మల్టిప్లై చేసేటప్పుడు జనరల్గా మల్టిప్లికేషన్ కంటే లాజికల్ చూడండి. నేను 7తో మల్టిప్లై 7ని 5తో మల్టిప్లై చేసి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 5 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఎలిమినేటివ్, ఆప్షన్ సి ఎలిమినేటివ్. ఇక్కడ ఎక్కడ మనం 25 రావట్లేదు. 245లో 25 ఉందా? 25 లేదు. సో 25 యొక్క రిజల్ట్ ఏంది? లాస్ట్ 2 నెంబర్స్ అనేవి లాస్ట్ 2 నెంబర్స్ 25తో డివైడ్ అవ్వాలి. సో ఆప్షన్ బి చూడండి, లాస్ట్ 2 నెంబర్స్ 25తో డివైడ్ అవుతుంది. కానీ ఇక్కడ 25 మల్టిపుల్స్ లేదు. ఆప్షన్ బి కూడా కాదు, డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్.